టు స్టూడియో ఇన్ తెలుగు. తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభమయ్యాయి. విద్యుత్ దీపాలు, పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు. ముందుగా సాయంత్రం 6 గంటలకు శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ రామచంద్రుని ఉత్సవ మూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయ 4 మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది. తొలి రోజు శ్రీ సీతా రామ లక్ష్మణుల ఆంజనేయ స్వామివారి పుష్కరిణిలో తెప్పపై 3 చుట్లు తిరిగి భక్తులను ఆశీర్వదించారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి ఏటా పాల్గొన మాసంలో వైభవంగా 5 రోజుల పాటు శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాలు నిర్వహించబడతాయి. ఈ తెప్పోత్సవాల్లో భాగంగా పాల్గొన మాసం ఏకాదశిలో ప్రారంభమయ్యి పూర్ణిమతో పూర్తయ్యే విధంగా తిరుమల సాంప్రదాయంలో ఈ తెప్పోత్సవాలు నిర్వహించబడుతూ ఉన్నాయి. ఈ తెప్పోత్సవాల్లో మొదటి రోజున త్రేతాయుగమూర్తి అయినటువంటి రాములవారు, సీతామ్మవారు, లక్ష్మణస్వామి 4 తిరువీధుల ఉత్సవం జరుపుకొని తెప్పలపైన వేయించేస్తారు. నాదం, వేదం, గానం నడుమ ముమ్మార్లు అష్టదిక్కులు హారతులు అందుకుంటూ విహరిస్తూ పుష్కరంలో భక్తులను అనుగ్రహిస్తారు. ఇక రెండో రోజు తెప్పోత్సవాల్లో భాగంగా కృష్ణస్వామి వారు ద్వాపరయుగమూర్తి రుక్మిణి అమ్మవారితో సహా తిరువీధుల ఉత్సవం పూర్తి చేసుకొని తెప్పల్లో వేయించేస్తారు. ముమ్మార్లు పుష్కరంలో విహరిస్తూ అష్టదిక్కులందు హారతులు అందుకుంటూ భక్తులను అనుగ్రహిస్తారు. ఇక మూడో రోజు తెప్పోత్సవాల్లో భాగంగా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులు మలయప్ప స్వామివారు, శ్రీదేవి అమ్మవారు, భూదేవి అమ్మవార్లతోటి విశేష తిరువాభరణాలతో అలంకరణ పూర్తి చేసుకొని 4 తిరువీధుల ఉత్సవం జరుపుకొని తెప్పలపైన వేయించేస్తారు. నాదం, వేదం, గానం నడుమ ముమ్మార్లు పుష్కరంలో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. ఇక 4వ రోజు తెప్పోత్సవాల్లో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారికి 5 మార్లు పుష్కరంలో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. చివరి రోజు 5వ రోజు తెప్పోత్సవాల్లో భాగంగా 7 మార్లు పుష్కరంలో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. ఈ తెప్పోత్సవాల సందర్భంగా మొదటి 2 రోజులు శ్రీవారి ఆలయంలో సహస్ర దీపాలంకరణ సేవ రద్దు చేయబడింది. తర్వాత 3 రోజులు ఆర్జిత బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకరణ సేవ ఈ తెప్పోత్సవం సందర్భంగా రద్దు చేయబడి ఉన్నాయి. ఓం నమో వెంకటేశాయ.